సెమీఫైనల్స్ లో అందరూ బాగా చేశారు, కానీ ఫైనల్స్ కి వచ్చిన వాళ్ళు యాంటనీ గ్రూప్ అండ్ గణేష్ గ్రూప్. రాయ్ రాఘవ, చూసుకుందాం. మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. ఈ ఫైనల్ విన్నర్ కి ఒక ప్రముఖ వ్యక్తి ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్, తర్వాత మీరే చూడండి. ప్రైజ్ ఇద్దామని వచ్చాను. ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోను. మీరు వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. హలో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాగా. థ్యాంక్ యూ సార్. అందరూ ఎదురు చూసే ఫైనల్ డాన్స్ స్టార్ట్. నువ్వొక్కడవే పెద్ద డాన్సర్ అనుకున్నావా? అలా అనుకున్న వాడెవడో గెలవడ్రా. దేవుడు ఉన్నాడ్రా. అన్యాయంగా గణేష్ మాస్టర్ కాళ్ళు తీసేశారు కదరా. ఆయన ఏం తప్పు చేశాడ్రా? మీరు కాళ్ళు తీసేస్తే ఆయన డాన్స్ చేయలేరా? ఆడతారు, చూస్తావా? నా కాళ్ళున్నాయి, ఆడిస్తా. నీ యవ్వ ఇద్దరికి కలిపి చెప్తున్నా, చూసుకోండి. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. ప్రియా, 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 చూసావా, అది మనోడు సత్తా. థ్యాంక్ యూ రా. ఇప్పుడు ప్రైజ్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? మన మెగాస్టార్ చిరంజీవి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. Come on, Ganesh. నా రాబోయే సినిమాలో డాన్స్ మాస్టర్గా నీకు ఛాన్స్ ఇస్తాను. చేస్తావా? ఏంటి? అర్జెంటుగా రమ్మను అంట. కాంపిటీషన్ ఇంకా 2 days ఉంది. మనం కట్టాల్సిన ఎంట్రీ ఫీజు, మిగతా ఖర్చులు కలిపి
కనీసం 5 లక్షల దాకా అవుతుంది. వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి స్పాన్సర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే ఈ ఇంటిని తాకట్టు పెడదాం అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే ఏం అక్కర్లేదు, నువ్వేం వరీ కాకు. స్పాన్సర్స్ ఇక్కడే ఉన్నారు. మీ వాళ్ళని డిస్కో తెక్కొచ్చి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోమను చాలు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నిన్ను వదిలి వెళ్ళిన స్పాన్సరర్స్ మళ్ళీ నీ దగ్గరే రావాలి. అదే మన తొలి విజయం. చూసావా, భయపడ్డావా? దీనికే భయపడితే ఇది శాంపుల్ అమ్మా. చెమట పడుతుంది, తుడుచుకో. ఇంకా చాలా ఉంది. ఇక్కడ అమ్మాయిలతో డాన్స్ చేయడం కాదు, ప్రాక్టీస్ చేయాలి. కాంపిటీషన్ వస్తుంది కదా. రాయ్, ఆల్ ది బెస్ట్. యాంటనీ, ఫస్ట్ వేళ్లతో ఆడి గెలు. గణేష్, మీ బాయ్స్ చాలా బాగా డాన్స్ చేశారు, అదరగొట్టేశారు. మీకు అభ్యంతరం లేకపోతే మా కంపెనీ తరఫున వాళ్ళని స్పాన్సర్ చేస్తాం. రేపు పొద్దున మీరు ఆఫీస్కి వస్తే మిగతా విషయాలన్నీ అక్కడ ఫైనలైజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. ఏమయ్యా, ఇది టీ మేం తాగాలి. కర్మరా బాబు, ఇందులో చూస్తే ఏకంగా నీ మొహమే కనబడుతుంది. ఆహా, ఈ నోట్ ఇచ్చింది నువ్వేనా? అవును. ఇందులోంచి చూస్తే మొత్తం విశాఖపట్నం కనబడుతుంది. మేము తీసుకోలేదేటి? నువ్వు ఇచ్చే నోట్ కన్నా మేము ఇచ్చే టీ ఎక్కువ. తాగేస్. ఏంట్రా డల్గా ఉన్నావు? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళనంటుందిరా. ఏం పరిస్థితి తప్పిందేటి? అదేం కాదురా, కుర్రాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారంట. కాలేజ్ అన్నాక ర్యాగింగ్ చేయడం మామూలే కదా. మాటలతో చేస్తే పర్లేదురా, ఒంటి మీద చేతులు వేస్తున్నారంట. మరైతే పోలీస్ కంప్లైంట్ డెవలప్ అయ్యా? ఇద్దామనే అనుకున్నాను రా. ఆ కుర్రాళ్ళు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నాడు. అయితే నీకు మంచి ఐడియా చెప్తాను చూడే. ఆ రిచ్ ఫ్లాట్స్ లో ఓ చిన్న గదిలో 4 కుర్రోళ్ళు రెంట్ కొంటున్నారు. అందులో రాఘవన్ ఒక కుర్రోడు ఉన్నాడు, చాలా మంచోడు. కాకపోతే ఆడికి చిన్న మైనస్ పాయింట్ ఉంది, అది మన ప్లస్ పాయింట్. దాన్ని కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకో, నీ పని అయిపోయినట్టే. ఏం చెయ్యాలి? ఏంటంటే నువ్వు చిరువులాగా డాన్స్ చేస్తావు అంటే చాలు, టౌన్ 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 రెచ్చిపోయి డాన్స్ చేసేస్తాడు. నువ్వు మెగాస్టార్ లా ఫైట్ చేస్తావు అంటే చాలు, మొత్తం పవర్ అంతా చూపించేస్తాడు. పిల్లలు, డ్రెస్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఆలే నేటి. ఏ రాఘవా, ఏంటి మొత్తం గెటప్లన్నీ మార్చేశారు? యా, నిన్నెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం, డబ్బులు వచ్చాయి. ముగ్గురికి 3 జతలు హ్యాపీగా ఉన్నప్పుడు వేసుకుంటాం. డ్రెస్ బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఈ గెటప్ లో నువ్వు ఎలాగున్నావో తెలుసా? సినిమా హీరోలో ఉన్నావు. నువ్వు చెప్పింది జరిగిందనుకో, నీ హోటల్ పగల కొట్టేస్తా. 5 స్టార్ హోటల్ కట్టిస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్కారం సార్. రాఘవ అంటే మీరేనా? సార్, నిన్న మీరు కూడా ప్రోగ్రామ్ చూసారా? ఇంకో ప్రోగ్రామ్ బుక్ చేయడానికి వచ్చారా? రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. సార్ కుట్టి చెప్పరా? సార్, ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి సార్? ప్రోగ్రామ్ కాదు సార్, మా అమ్మాయిని కాలేజీలో ఏడిపిస్తున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి సార్. టీ క్యాన్సల్. నన్ను చూస్తే రౌడీలా కనిపిస్తున్నానా? లేదు సార్. డాన్స్ ఎలా అయ్యా మేము? వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో. చిరు, మీరు చిరంజీవిలా డాన్స్ చేస్తారంట. కంట్రోల్. మెగాస్టార్ లా ఫైట్స్ చేస్తారంట. ఇంకా కష్టం. జరుగు చెప్తా. నిజంగానే బాగున్నానంటావా? చాలా బాగున్నారు. అందుకే చిరుల హెయిర్ స్టైల్ కూడా మార్చాను. అవును, మన సిస్టర్ నేర్పించింది ఎవరు? సారే జహాం సే అచ్చా. ఎవడ్రా నువ్వు? ఇండియన్. అంటే మేము ఇండియన్స్ కాదా? అలా నడుచుకోవద్దు అంటున్నాను నాన్న. ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేశారంట, పాపం కాలేజ్ కొట్టడానికే భయపడుతుంది. చేయకండి చెప్పేశారుగా. ఇప్పుడే చెప్పాను కదా. మేము ర్యాగింగ్ చేయడం నువ్వు చూడలేదు కదరా, ఇప్పుడు నా మాట్లాడుతున్నప్పుడు ఏంటన్నా వద్దనా? అన్నా, నా గురించి నీకు తెలియదన్నా? ఏంట్రా నీ గురించి తెలిసేది? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని. ఎవడి కొడుకు అయితే నాకేంట్రా? నా బ్యాక్గ్రౌండ్ చెప్పానంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్తావు. చూస్తావా? చెప్పాను కదమ్మా. ఏంట్రా, నిన్ను కొడితే ఆయన వస్తారా? నిన్ను కొట్టడానికి అన్నయ్య రావాలా? నేను చాలు. వదలండ్రా, ముందర
తాగరా ఇంకా పోయండి ఫుల్ బాటిల్ పోయండి రా వదిలేయండి రా ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్ మీ అన్నయ్యనా ఫోటో తీరా కొడతారా అన్నేమో చేస్తారా అన్నయ్య ఏం చేయమంట ఉమ్మేయ్ అయితే ఓకే ఎరా అన్నయ్య ఫోటో మీద చేస్తారా మీరు ఒక్క తమ్ముడుదంతేనే మీకు ఇన్ని దెబ్బలు ఆయనకు ఆంధ్ర మొత్తం తమ్ముళ్ళే వాళ్ళకు తెలిసిందనుకో తరిమి తరిమి ఇందిరా స్టైల్లో కొడతారు ర్యాగింగ్ చేస్తున్నారా మీరు సిస్టర్ వెళ్ళమ్మా కమిన్ సారీ అడగండి రా సారీ ఓకే కమాన్ నెక్స్ట్ అడిగా నన్ను ఎవరో కింద పట్టుకో లాగేస్తున్నారు